ఓం శాంతి. అవ్యక్త బాప్దాత మురళి 17 మే 69. మురళి శీర్షిక గారడీ మంత్రం యొక్క దర్పణం. ఈ అవ్యక్త కలయిక యొక్క విలువ ఎంతో తెలుసా? అవ్యక్త రూపంలో కలయిక మరియు వ్యక్త రూపంలో కలయిక రెండింటిలో తేడా ఉంది. అవ్యక్త కలయికకి విలువ ఉంది తెలుసా? అవ్యక్త కలయిక యొక్క విలువ వ్యక్త భావాన్ని వదలటం. ఈ విలువ ఎవరు ఎంతగా ఇస్తారో అంతగానే అవ్యక్త అమూల్య కలయిక యొక్క అనుభవం చేసుకుంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మేము ఎంతవరకు మరియు ఎంత సమయం ఇచ్చాము అని మిమ్మల్ని మీరు అడగండి. వర్తమాన సమయంలో అవ్యక్త స్థితిలో స్థితులయ్యే అవసరం ఉంది, కానీ ఫలితం ఏమిటో ప్రతి ఒక్కరూ స్వయం కూడా మరియు పరస్పరం ఫలితం కూడా మంచిగా పరిశీలన చేయగలరు. కాబట్టి అవ్యక్త స్థితి యొక్క అవసరం ఏదైతే ఉందో దానిని పూర్తి చేయాలి. అవ్యక్త స్థితి యొక్క పరిశీలన మీ అందరి జీవితంలో ఏమి ఉంటుందో తెలుసా? వారి ప్రతి కర్మలో అలౌకికత మరియు ప్రతి కర్మ చేస్తూ ప్రతి కర్మేంద్రియము ద్వారా అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి ఉంటుంది. వారి ముఖ కవలికలు నడవడిక ప్రతి సమయం అతీంద్రియ సుఖంలో ఉంటాయి. అలౌకికత మరియు అతీంద్రియ సుఖం యొక్క మెరుపు వారి ప్రతి కర్మలో కనిపిస్తాయి. దానితో వారు వ్యక్తంలో ఉంటూ అవ్యక్త స్థితిలో స్థితులైనట్లు తెలుస్తుంది. కాబట్టి ఈ రెండు విషయాలు మీలో కనిపిస్తే అవ్యక్త స్థితిలో స్థితులైనట్లు అర్థం చేసుకోండి. ఒకవేళ లేకపోతే లోపంగా భావించి పురుషార్థం చేయాలి. అవ్యక్త స్థితిని పొందడానికి ఆది నుండి ఒక స్లోగన్ వినిపిస్తూ వచ్చాను. ఆ స్లోగన్ స్మృతి ఉంటే ఎప్పుడూ మాయ విఘ్నాలతో ఓడిపోరు. ఆ విధమైన సర్వోత్తమ స్లోగన్ ప్రతి ఒక్కరికి స్మృతి ఉందా? ప్రతి మురళిలో రకరకాల రూపాల్లో ఆ స్లోగన్ వస్తుంది. మన్మనాభవ, మేము బాబా సంతానం. ఇదైతే ఉంది, కానీ పురుషార్థం చేస్తూ మాయ విఘ్నాలు వస్తే వాటిపై విజయం పొందడానికి ఏమి స్లోగన్ ఉంది? స్వర్గం యొక్క స్వరాజ్యం మా జన్మసిద్ధ అధికారం మరియు సంగమ సమయంలో బాబా యొక్క ఖజానా జన్మసిద్ధ అధికారం. ఈ స్లోగన్ మర్చిపోయారు. అధికారం మర్చిపోతే ఏమవుతుంది? మనం ఏ వస్తువులకి అధికారులం ఇదైతే తెలుసుకున్నారు, కానీ మన యొక్క ఈ విషయాలన్నీ జన్మసిద్ధ అధికారం. మిమ్మల్ని మీరు అధికారిగా భావిస్తే మాయాకి ఆధీనం కారు. ఆధీనం అవ్వడం నుండి రక్షించుకునేటందుకు మిమ్మల్ని మీరు అధికారిగా భావించాలి. మొదట సంగంయుగి సుఖం యొక్క అధికారులు మరియు మరల భవిష్యత్తులో స్వర్గ సుఖాలకు అధికారులు. కాబట్టి మీ అధికారాన్ని మర్చిపోకండి. ఎప్పుడైతే మీ అధికారాన్ని మర్చిపోతారో అప్పుడు ఏదో ఒక విషయానికి ఆధీనం అయిపోతారు మరియు పరాధీనులు ఎప్పుడు కూడా సుఖీగా ఉండలేరు. పరాధీనులు ప్రతి విషయంలో మనస వాచ కర్మన దుఃఖం యొక్క ప్రాప్తిలో ఉంటారు. మరియు ఎవరైతే అధికారిగా ఉంటారో వారు అధికారి నశ మరియు సంతోషంతో ఉంటారు. సంతోషం కారణంగా సుఖాల సంపత్తి వారి కంఠహారం అవుతుంది. సత్యయుగి సుఖాలు తెలుసా? సత్యయుగంలో ఆటబొమ్మలు ఎలా ఉంటాయి? అక్కడ రత్నాలతో ఆడుకుంటారు. మీరు సత్యయుగి సుఖాలు మరియు కలియుగి దుఃఖాల లిస్టు తీశారు, కానీ
సంగంయుగి సుఖాల లిస్టు తీస్తే దానికంటే రెట్టింపు ఉంటాయి. ఆ సత్యయుగి సంస్కారాలు ఇప్పుడు నింపుకోవాలి. ఎలా అయితే చిన్న పిల్లలు రోజంతా ఆటలో లీనమై ఉంటారు, ఏ విషయం గురించి చింత ఉండదు, అదేవిధంగా ప్రతి సమయం సుఖాల లిస్ట్, రత్నాల లిస్ట్ బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. లేక ఈ సుఖాల రూపీ రత్నాలతో ఆడుకుంటూ ఉంటే డ్రామా యొక్క ఆటలో ఎప్పుడూ ఓడిపోరు. ఇప్పుడైతే అక్కడక్కడ ఓడిపోతున్నారు. బాప్ దాదాకి పిల్లలతో ఎంత స్నేహం ఉంది. బాప్ దాదా స్నేహం అవినాశి. కానీ పిల్లల స్నేహం ఒకప్పుడు ఒక విధంగా, ఒకప్పుడు ఒక విధంగా ఉంటుంది. ఏకరసంగా ఉండటం లేదు. అప్పుడప్పుడు చాలా స్నేహమూర్తిగా కనిపిస్తారు. అప్పుడప్పుడు స్నేహమూర్తికి బదులు ఏ మూర్తిగా కనిపిస్తున్నారు? ఒక్కోసారి స్నేహమూర్తి, మరొకసారి కష్టమూర్తిగా కనిపిస్తున్నారు. మీ మూర్తిని చూసుకోవడానికి మీ దగ్గర ఏమి ఉంచుకోవాలి? దర్పణం. ప్రతి ఒక్కరి దగ్గర దర్పణం ఉందా? ఒకవేళ దర్పణం ఉంటే మీ ముఖం చూసుకుంటూ ఉంటారు. అలా చూసుకోవటం ద్వారా ఏదైనా లోపం ఉంటే దానిని తొలగించుకుంటారు. దర్పణం లేకపోతే లోపం తొలగించుకోలేరు. కాబట్టి ప్రతి సమయం మీ దగ్గర దర్పణం ఉంచుకోవాలి. కానీ ఆ దర్పణం ఎలా ఉంటుందంటే మీరు మీ దగ్గర ఉంది అనుకుంటారు, కానీ మధ్య మధ్యలో మాయం కూడా అయిపోతుంది. గారడి మంత్రం యొక్క దర్పణం ఒక్క సెకనులో మాయం అయిపోతుంది. దర్పణం అవినాశిగా స్థిరంగా ఉంచుకోవడం ఎలా? దానికి ఏ లక్షణాలు కావాలి? ఎవరైతే అర్పణ అవుతారో వారి దగ్గర దర్పణం ఉంటుంది. అర్పణ కాకపోతే దర్పణం కూడా అవినాశిగా ఉండదు. దర్పణం ఉంచుకోవడానికి మిమ్మల్ని మీరు పూర్తిగా అర్పణ చేసుకోండి. వీరినే మరో మాటలో సర్వస్వ త్యాగి అంటారు. సర్వస్వ త్యాగి దగ్గర దర్పణం ఉంటుంది. ఎవరైతే అవ్యక్త స్థితులవుతారో వారే అవ్యక్త కలయిక కూడా జరుపుకోగలరు. వర్తమాన సమయంలో అవ్యక్త స్థితిలో ఎక్కువ లోపం కనిపిస్తుంది. వర్ణన, మననం ఈ రెండు విషయాలు మంచిగా ఉన్నాయి కదా. ఈ రెండు సహజమే. మూడవ విషయం కొంచెం సూక్ష్మమైనది. వర్తమాన సమయంలో ఫలితం చూస్తే మననం కంటే చెప్పటం ఎక్కువగా ఉంది. మిగిలిన మూడో విషయం ఏమిటి? మననం చేయటం, మగ్నం అవ్వటం. ఇది పూర్తిగా లవలీన స్థితి. వర్తమాన సమయంలో మననం కంటే చెప్పటం ఎక్కువగా ఉంది. మొదటి నంబర్ దీనిలో విజయి అయ్యారు. రెండవ నంబర్ మననములో, మూడవ నంబర్ మగ్న స్థితులవ్వటం. దీనిలో లోపం కనిపిస్తుంది. దీనిని నింపుకోవాలి. ఎవరైతే మగ్న స్థితిలో ఉంటారో వారి నడవడికలో ఏమి కనిపిస్తుంది? అలౌకికత మరియు అతీంద్రియ సుఖం. మగ్న స్థితిలో ఉన్నవారికి ఈ గుణం ప్రతి నడవడిక ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఈ లోపం ఏదైతే ఉందో దానిని నింపుకోవడానికి పురుషార్థం చేయాలి. అందరూ పురుషార్థులే కాబట్టి ఇక్కడి వరకు చేరుకున్నారు. ఇప్పుడు కేవలం పురుషార్థిగా అయ్యే సమయం కాదు, ఇప్పుడు తీవ్ర పురుషార్థిగా అయ్యే సమయం. తీవ్ర పురుషార్థిగా అవ్వవలసిన సమయంలో కేవలం పురుషార్థిగా అయితే ఏమవుతుంది? గమ్యానికి దూరంగా ఉండిపోతారు. ఇప్పుడు తీవ్ర పురుషార్థిగా అయ్యే సమయం నడుస్తుంది. దీని ద్వారా ఎంత లాభం తీసుకోవాలో అంత తీసుకున్నానా, తీసుకోలేదా అని ప్రతి ఒక్కరూ పరిశీలించుకోండి. కాబట్టి ప్రతి సమయం మీ దగ్గర దర్పణం ఉంచుకుంటే లోపం వెంటనే తెలుస్తుంది అని చెప్పాను. అప్పుడు మీ పురుషార్థం తీవ్రం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. సరే,
ఈరోజు కుమారీల సేవా తిలక ధారణ రోజు. ఎలా అయితే మీరు మ్యూజియంలో పట్టాభిషేకం యొక్క చిత్రం చూపిస్తారు కదా, కానీ మీ సేవా తిలక ధారణ రోజున ఎంతమంది వచ్చారో చూడండి. ఎంత సంతోషం ఉంటుంది. అందరి ముందు తిలకం పెట్టుకుంటున్నారు. మిమ్మల్ని అందరూ చూస్తున్నారు. ఇది స్మృతి ఉంచుకోవాలి. అందరి మధ్యలో తిలకం పెట్టుకుంటున్నారు. దానిని మర్చిపోకూడదు. ఇంత ధైర్యవంతులుగా అవ్వాలి. ఈ తిలకం యొక్క గౌరవాన్ని కాపాడాలి. తిలకం యొక్క గౌరవం అనగా బ్రాహ్మణ కులం యొక్క గౌరవం. బ్రాహ్మణ కులం యొక్క మర్యాద ఏమిటో వినిపించాను కదా. ఇలా పురుషోత్తములుగా అయ్యే ధైర్యం ఉన్నవారే తిలకం పెట్టించుకుంటారు. ఈ తిలకం సాధారణమైనది కాదు. ఇక్కడ కూడా సభ అంతా చూస్తుంది. కన్యల తిలక ధారణ కోసం ఇంతమంది బ్రాహ్మణులు కలిశారు. సర్వీస్ చేసేవారు ఒక్క విశేష గుణంపై ధ్యానం పెట్టాలి. ఎవరైతే ఆల్రౌండ్ సేవ చేస్తారో వారికి విశేషంగా ఒక విషయంపై ధ్యానం ఉండాలి. ఎటువంటి స్థితి అయినా కానీ మీ స్థితి ఏకరసంగా ఉండాలి. అప్పుడే ఆల్రౌండ్ సేవ యొక్క సఫలత లభిస్తుంది. ఈరోజు అందరితో నయనాల ద్వారా ఆత్మిక సంభాషణ చేశారు. దూరంగా ఉన్నా కానీ యోగ్యత మరియు శక్తిని అనుసరించి బాప్దాదాకి సమీపమే. భలే ఎవరు ఎంత దూరంగా కూర్చున్నా కానీ తమ స్నేహంతో బాప్దాదా నయనాలలో ఇమిడి ఉన్నారు. కాబట్టి కంటి రత్నాలు అని అంటారు. నయన రత్నాలతో ఈరోజు నయనాలతో సంభాషణ చేస్తున్నారు. ఒకరికంటే ఒకరు అందరూ ప్రియమైన వారే. అందుకే విశేషంగా ఏమి చేయటం లేదు. సాకారంలో సమయం అనుసరించి ఈ సూచన లభిస్తూనే ఉండేది. పిల్లలకి ఇలాంటి సమయం వస్తుంది. కేవలం దూరం నుండే సంభాషణ జరుగుతుంది. ఇప్పుడు అలాంటి సమయాన్ని చూస్తున్నారు. అందరికీ మరియు బాప్దాదాకి కూడా కోరిక ఉంటుంది. కానీ ఆ సమయం ఇప్పుడు మారిపోనున్నది. సమయంతో పాటు ఆ కలియుగ యొక్క సౌభాగ్యం కూడా ఇప్పుడు లేదు. కాబట్టి ఇప్పుడు అవ్యక్త రూపంతోనే అందరితో సంభాషణ చేస్తున్నారు. అచ్చా, అందరికీ నమస్తే మరియు వీడుకోలు. ఓం శాంతి.